మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ ఈస్ట్ బైపాస్ తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఈస్ట్ బైపాస్ పట్ల సుముఖంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు అలైన్మెంట్పై నెలకొన్న అనిశ్చితిని కూడా తొలగించింది. విజయవాడ తూర్పు బైపాసును పాత అలైన్మెంట్ ప్రకారం చిన్నావుటిపల్లి నుంచి కాద వరకు నిర్మించనున్నారు. గతంలో మాదిరిగా 6 వరుసలు కాకుండా 4 వరుసలతో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత విజయవాడ పశ్చిమ బైపాస్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో సరిగ్గా దానికి అనుసంధానంగానే తూర్పు బైపాసును కూడా నిర్మించనున్నారు. NH-16ను అనుసంధానం చేసే ఈ 2 బైపాసులు కలిసే చోట బటర్ఫ్లై క్లోవర్ జంక్షన్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2 బైపాసులు కలిసే చోట ఇది తప్పనిసరి కావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ మేరకు ప్రతిపాదన వెళ్లడంతో బటర్ఫ్లై జంక్షన్ దాదాపుగా ఖరారయ్యింది. విజయవాడ తూర్పు బైపాస్ ల్యాండ్ అయ్యే కాజ దగ్గర కూడా ఇదే విధంగా బటర్ఫ్లై జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు. విజయవాడ ఈస్ట్ బైపాస్కు 2700 కోట్ల వ్యయం అవుతుందని DPRలో పేర్కొన్నారు. భూసేకరణతో కలిపి ఈ వ్యయం అవుతోంది. ప్రాజెక్టు ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై పైసా కూడా ఖర్చు పడదు. విజయవాడ తూర్పు బైపాస్ పూర్తి కావడంతో అతి త్వరలో టెండర్లు కూడా పిలిచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి గతంలో కేంద్రం లాజిస్టిక్ పార్క్ భూముల వ్యవహారాన్ని ముడిపెట్టి సంక్షోభంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గొడవ కూడా లేకుండా ఈ ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఒకవైపు పశ్చిమ బైపాస్, రెండో వైపు తూర్పు బైపాసులు ఒకదానికొకటి అనుసంధానం కావడం వల్ల విజయవాడ అమరావతిలకు మినీ ఇన్నర్ రింగ్ రోడ్డుగా మారబోతోంది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైనది కృష్ణా బ్రిడ్జి. ఈ బ్రిడ్జిని చోడవరం దగ్గర నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది మీద నిర్మించే బ్రిడ్జిలన్నిటినీ ఐకానిక్గా నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. కాబట్టి విజయవాడ తూర్పు బైపాస్లో భాగంగా చోడవరం దగ్గర నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్గా నిర్మించేలా కోరడం జరిగింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈస్ట్ బైపాస్ రోడ్ అలైన్మెంట్ చూస్తే చిన్నావుటిపల్లి, అల్లాపురం, బూతుమిల్లిపాడు, తెన్నేరు, తరికొప్పల, మారేడుమాక, మానికొండ, కోమటిగుంట, కోలవెన్ను, నెప్పల్లి, దావులూరు, చలివేంద్రపాలెం, బొడ్డపాడు, రెయ్యూరు, వల్లభాపురం, చుక్కపల్లివారిపాలెం, పెరికలపూడి, మోరంపూడి, తుమ్మపూడి, చిలువురు, చినకాకాని, కాజల మీదుగా వెళుతుంది. పాత అలైన్మెంట్లో పొట్టిపాడు, ఆత్కూర్ల భాగం మాత్రమే ఈ అలైన్మెంట్లో ఉండదు. ఈస్ట్ బైపాస్కు సంబంధించి అతి త్వరలోనే NH అధికారులు టెండర్లు పిలవనున్నారు.